గైస్ టైం వచ్చేసి మిడ్నైట్ 12:03 అయిందనమాట. అండ్ ప్రజెంట్ మేము వచ్చేసి సమాధుల్లో ఉన్నాం. అండ్ ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి సమాధుల్లో కూర్చొని బిర్యానీ తినాలంట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఇవ్వండి మండి బిర్యానీ, పెద్ద కోడి కూడా రెడీ చేసాం. నువ్వు రెడీ చేసినట్టు నువ్వు వండినట్టు మాట్లాడుతున్నావు. నాకు తొందరగా కానీ క్రాంతి కానీ టెన్షన్ నాకు టెన్షన్ ఉంది, చెమటలు చూడు ఎట్ట పడుతున్నాయో. సో వెళ్దాం మంచి ప్లేస్ కూర్చోడానికి. అక్కడ మంచి ప్లేస్ చూసి ఎట్టనో తెలిసేది చూడటానికి. ఆ దెయ్యం సినిమాలో చెయ్యి ఇట్ట బయటకు వచ్చి చూసావా? నాకు నడుస్తున్న ప్రతిసారి అదే ఫీల్ వస్తుంది. ఆడ ఏదో వచ్చి కాలు పట్టుకుంటుందని భయం వేస్తుంది నాకు. నీ కాలు పట్టుకుంటుందని నాకు ఏది పట్టుకుంటుందని భయంగా ఉంది. తీసుకొని వచ్చి ఎందుకులే కానీ సరే వెళ్దాం, వెళ్ళి కూర్చొని తిందాం, చూద్దాం ఏం జరిగిద్దాం. నువ్వు ఆ నెక్రోఫోనిక్ క్యాబ్లు గిక్రోఫోనిక్ క్యాబ్లు అది అది ఉంది. నువ్వు ఒక నిమిషం అలాంటి చేసే పని అయితే నేను ఇప్పుడు వెళ్ళిపోతా కదా. ఉండు కానీ వెళ్దాం రండి. సో గైస్ కూర్చోడానికి మంచి ప్లేస్ కోసం ఇది బాగుంది క్రాంతి. ఇక్కడ చూడు క్రాంతి, నీట్గా అమ్మ ఉంది. ఎంత పెద్దది చూడు క్రాంతి. ఓకే పొజిషన్ ఎక్కడైతే బాగానే ఉంది. గ్రానైట్ గిన్నెట్ వేసి అమ్మగా అటు ఇటు కూర్చొని తినొచ్చు. చాలు క్రాంతి, కొంచెం అక్కడికైనా వెళ్దాం లోపలికి. నీకు దండం పెడతా క్రాంతి, నీకు దండం పెడతా క్రాంతి. ఫస్ట్ ఇక్కడ బాగుంది కదా క్రాంతి. ఒక నిమిషం ఉండండి, నా దగ్గర ఇది గోస్ట్ డిటెక్టర్. అయ్యా క్రాంతి వెళ్ళిపోతాను, దయచేసి చెప్తాను. నేను ఇట్లాంటివి చేయొద్దు, నేను వెళ్తాను. గోస్ట్ డిటెక్టర్ యాప్ అవుతుంది. చూడు నువ్వు చూసుకోవడానికి గోస్ట్ లాగా అట్లా కాదు. ఇక్కడ దెయ్యాలు ఉన్నాయో లేదు చూడాలి కదా. దెయ్యాలు ఉన్నాయో లేదు చూడాలి కదా. క్రాంతి సమాధుల దగ్గరకు వచ్చి దెయ్యాలు గీయాలి ఎవడు బుద్ధున్నాడు ఎవడు చూడడు క్రాంతి. దయచేసి వద్దు క్రాంతి. ఇది వచ్చేసి గోస్ట్ డిటెక్టర్ యాప్ అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఏమన్నా ఈవిల్ స్పిరిట్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు మనకు ఆ ఏరియా అంతా కొంచెం చల్లబడిపోయింది. సో ఆ టెంపరేచర్లో ఏమన్నా ఫ్లక్చువేషన్స్ ఉంటే అక్కడ దెయ్యం ఉంది. అయ్యా నువ్వు క్రాంతి ఇటువైపు పరిగెత్తడానికి గోడు లేదురా. చూద్దాం, ఇదిగో మూలకు తీసుకొని ఓపెన్ చేశారా. యుద్ధం చెప్పాను కదా క్రాంతి. కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్ ఆర్. ఓకే ఇదంతా మనకు మీరు చెప్పండి, మీరేనే చెప్పండి. ఇది క్రాంతి క్రాంతి ఒక నిమిషం. నేను నాకు బింగిరి లేచింది అనుకో. ఇంకా రాలా జాగ్రత్త, లైట్ ఇవ్వక మొత్తానికి. ఇటు చూసారు రెడ్ వచ్చింది ఇటువైపు. నా పక్కనే ఉందయ్యా, ఇటువైపు నా పక్కనే. ఇందాక మీరు గమనించారా? నేను అక్కడ ఎవరో ఉన్నట్టు గబక్కని చూసారా? అయ్యా కలర్ పడుతుంది. అక్కడే రెడ్ కలర్ అక్కడే చూపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉన్నట్టునే. ఎవరో ఉంటారు, అన్నం తింటానికి వచ్చి ఉంటారు. మనలాగే వదిలేసేసేసి గబాలను తినేసేసి వెళ్దాం క్రాంతి. డిలే చేయొద్దు క్రాంతి. చూసారా? సేమ్ ఇదే పొజిషన్లో వెలుగుతుంది. ఇదిగో ఆ సిలువ ఉంది కదా, రేటు నిజంగా కనపడతారా? అరే అదిగో ఆ ఏరియాలో నిజంగా కనపడితే వెళ్ళేసిరా. చెట్టు కూడా ఉంది చూసారా? అంటే ఇప్పుడు రేటు చూపిరా. చెట్టు కూడా ఉంది చూసారా? అదిగో ఈ ఏరియాలో. మనం ముందుకెళ్దాం రండి. రా ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ తినేసేద్దాం, నీట్గా ఉంది. కూర్చుందామా? ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. అక్కడ ఇక్కడ చెట్టు ఉందిరా, ఆ చెట్టు కింద కూర్చుంటే పురుగులు వస్తాయి. ఏడైతే తినొచ్చు నీట్గా. సరే ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ బాగుంది. సైడ్ ఇట్లా కూర్చొని లేడీస్ సీట్ ఉంటుంది చూసావా? లేడీస్ సీట్ లాగా సైడ్ ఇక్కడ కూర్చొని తినొచ్చు నీట్గా. ఇటు కూర్చొని తినేసేవచ్చు చెట్టు కలుపుకొని. నువ్వు అది ఆపరా క్రాంతి. అన్నం తింటానికి వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళిపోదా. నువ్వేం చెప్పావు? ఏముండవురా, అయ్యి వస్తాము తింటాము వెళ్ళిపోతాం అని చెప్పేసి దాన్ని చేసి వెళ్దాం మనం. సరే అర్ధరాత్రి 12 తీసుకొచ్చాడు. నేనేదో చిన్న ఈ స్టార్ మహిళ గేమ్స్ ఆడితే ప్రశాంతంగా అందరు నవ్వుకుంటుంటారు. రాత్రిపూట్ల భయాలు పెట్టి నువ్వు. నాకు అసలే వచ్చబడుతున్నా. నువ్వు ఉండురా, కొన్ని నిమిషం సైలెంట్గా ఉండరా. తిన్నయ్యా తినయ్యా, తొందరగా తింటే వెళ్దామని చెప్పి నేను. కోడి తీసుకొని వచ్చాడు. మళ్ళీ మామూలు కోడి కూడా కాదు, అది తందూరి కోడి తీసుకొని వచ్చాడు. ఓకే ఇది రైసా? కత్తిరే లేదే? కత్తిరి ఇన్ని తీసుకురారు క్రాంతి. ఫుడ్ తీసుకురావటం ఎక్కువ. కత్తిర్లు బా హైలెట్గా ఉందయ్యా. అబ్బో కాలుతుంది అయ్యో. పడేస్తాడు క్రాంతి. వేసుకో అయ్యో బస్ తీసుకోండి, మీరు తీసుకోండి. ఇల్లు మాత్రం
సూపర్ సార్. ఇది అది ఓపెన్ చేయమ్మా. బాగుంది. అది ఓపెన్ చేయి, అది ఓపెన్ చేయి. ఇదేంది, ఇది కూడా బిర్యానీనా? ఇక అసలుదే ఇక్కడ ఉంది చూడండి. అసలు కిస్సలైన అసలు సిసలే రసమల్లి. ఇంత టెన్షన్లో అది ఎలా తట్టిందిరా నీకు? అయ్యా నువ్వు అట్లాంటి పెట్టబాక్రాంతి ఎక్స్ప్రెషన్లు చూపి ఆడబెట్టు వరకట్ట. కోడి నీకు విషయం తెలుసా? దెయ్యాలకి ఎట్టాగే కోడిని ఇటు రాసి ఇక ఇస్తూ ఉంటారు. అయ్యేం నమ్మాకండి, అయ్యేం నమ్మాకండి. ఇదిగో కోడి అక్కడే పెట్టురా. రసాలు ఉన్నాయి. కానీ స్టార్ట్ చేయి. అయ్యో ఇంకో బిర్యానీ ఉంది, తీసుకొని తినండి. ఇగో దీన్ని ఓపెన్ చేయండి. చేతులు కడుక్కున్నారా? కడుక్కొని తినండి. ఓపెన్ చేయండి. తినవా నువ్వు? తీసుకోండి. ఉల్లిపాయలు వేసుకుని తినండి. ఓకే గైస్. కానీ క్రాంతి, కానీ ఇట్లాంటి ప్లేస్లకి దయచేసి ఎప్పుడు రాబా క్రాంతి. టేస్ట్ అయితే బాగుంది. తినరా, సూపర్గా ఉంది. తిను, యాక్టింగ్ ఉన్నా తిను. నా వల్ల కాదు క్రాంతి, ఇక్కడ నేను తినలేను క్రాంతి. నీకు దండం స్వామి, నువ్వు అటు ఇటు చూపి బాగా స్వామి. నీకేమైనా కనపడితే కనపడినట్టుండు. నన్ను ఎందుకు సైట్ అంట, అటువైపు ఏం ఉన్నాయో. అమ్మా తొందర తిని కదా, వెళ్దాం కదా ప్లీజ్. నేను తింటున్నాను ఇదిగా. వినపడిందా? వినపడిందా? ఎవరు నడుస్తున్నట్టు? అదిగో నడుస్తున్నట్టు. వినపడిందా? నిజం వస్తుందా? వెనకాల పెట్టి లేదు అదేం లేదు. కుక్కేదో తనకి సౌండ్ కుక్కేది అయి ఉంటుంది. ప్రతిదాన్ని భయపడబాకండి క్రాంతి, కొంచెం ధైర్యంగా ఉండండి. కుక్కేం లేదులే. నాకు వచ్చపడుతుంది. సరే కానీ అయ్యా బాబు నాయన తిను తొందరగా ఫినిష్ చేసి అందరూ తినేసేసి వెళ్దాము. టైం కూడా లేదు, లైట్లు కూడా వెళ్ళట్లేదు మనకి. మీరు తినండి, మీరు తినాలి. కొంచెం తొందరగా తినరా, వెళ్దాం రా. సీరియస్ అవుతావు. తొందర తింటే చచ్చిపోతా. తిను. సూపర్. బావు అమ్మరో బాగా కలుపుతాను పక్క. మరి తొందర తిని వెళ్దా వాళ్ళకి. కుండి పట్టేసినట్టు ఉంది నాకు. గ్యాస్ తింటరా, తొందర తింటాను ప్లీజ్. నా వల్ల కాదు క్రాంతి, తినలేను కదా. ఎందుకు ఫోర్స్ చేస్తున్నా? ఇదిగా తింటున్నారు. ఇదిగా తినరా. ఏమైంది బ్రో? నువ్వు అట్లా చేయకు బ్రో, చూడ్డానికి. నేను తిన్నా. షాడోలాగా వెళ్ళింది. పురి చూసావా బ్రో? ఎందుకు నన్ను ఇదేందిరా స్వామి మిడతలు వచ్చి పడతాను క్రాంతి, అన్నంలో పడతాయి క్రాంతి. యాక్చువల్గా మొత్తం కనెక్ట్ పోయింది. రైట్ స్ట్రీట్ ఇక్కడ చూసారా? నేను ఏం చూసావు క్రాంతి? వైట్ కలర్ లో కనిపించింది నాకు. అయ్యా మీరు భయపెట్టడానికి చూడబాకండి క్రాంతి, దయచేసి. మీరు క్రాంతి తిన్నంత వరకు చాలు క్రాంతి, వెళ్దాం క్రాంతి. అటు ఏయో కనిపిస్తున్నాయి పైన చెట్లు చూస్తుంటే, అన్నం కూడా వెళ్ళట్లేదు. వెళ్దాం క్రాంతి ప్లీజ్ క్రాంతి. ఇది చాలా ఉందిరా.
అది అంత ఉంటే ఏం చేస్తా పడేసే అంత మనం తినలేం కూడా బ్రో. ఏడ తింటారు క్రాంతి? ఇంత ఇది చేస్తున్నావు. కరెంట్ లేదు, కరెంట్ మొత్తం పోయింది, లైట్ అంతా ఆఫ్ అయిపోయింది, ప్రాణాలు పోతున్నాయి క్రాంతి, గుండెలు ఆగిపోతున్నాయి క్రాంతి. అరిచేతిలో పెట్టుకుని వెళ్తాం క్రాంతి. ఒక 10 minutes ఎన్నిసార్లు అడిగాను నేను. 10 నిమిషాలు ఏందిరా? 10 నిమిషాలకి ఏమొచ్చి తిన్నట్టు తింటున్నావు కదా. అది కావాలంటే నేను రేపు నీకు ఇప్పిస్తాను రా. నేను ఇంకో పెద్దది ఇప్పిస్తాను. ఛాలెంజ్ ఫినిష్ చేయాలి కదరా. ఏం ఛాలెంజ్ క్రాంతి? తప్పులే ఛాలెంజ్. అసలు ఎవడిచ్చాడు అది ఛాలెంజ్ నీకు? నిజంగా మీరు నమ్ముతారు లేదా? కరెంటు పోయింది. బ్రో నువ్వు మాత్రం ఏం వినపడినా కానీ పెద్ద గడవ బాక. నీ అరుపుల కంటే నాకు ఇతను చూస్తుంటేనే భయం వేస్తాను. మరి బహు క్రూరంగా ఉన్నాడు మనిషి చూడటానికి. నువ్వు ఎందుకయ్యా మ్యూజిక్ వేస్తున్నావు పక్క నుండి? ప్రామిస్గా చెప్తున్నాను, కరెంట్ పోయింది, ఒక్క లైట్ లేదు. అక్కడెక్కడో కరెంట్ ఉంది. ఒక్కసారి వెనక చూడండి కావాలంటే, ఒక్కసారి వెనక చూడండి, ఏమి లేవు. హీరా కరెంటు మొత్తం టార్చ్ లైట్ వేసాం. ఇప్పుడు నీ వల్లే పోయి ఉంటుందిరా కరెంట్. నాకు తెలుసు అన్ని, నీ పనులన్నీ తెలుసు, నీ వ్యవహారాలన్నీ తెలుసు. శాంతంగా ఉండేవాడు. ముద్దు పెట్టుకోరా నువ్వు. నేను పెట్టుకుని నేను తినను రా. నేను తినను. అసలు ఎవడు చూపెట్టాడు బోడి? నాకు లెగడానికి బ్రో. నాకు ఎందుకు రా నాయన. లైట్ 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 మీరు ఆగండి వస్తామే. నా చెప్పులేడు అమ్మయ్యే. ఏంది రాడా అది? థమ్స్అప్ తీసుకో. ఈ టైంలో థమ్స్అప్ తీసుకోండి. వాటర్ బాటిల్ తీసుకోయా గైస్. కెమెరా ఉంది. విడిచి నాకైతే వచ్చబడుతుంది మామూలుగా. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మిడ్ నైట్ అయింది కాబట్టి. నాకైతే చాలా భయంగా ఉంది. దగ్గర ఒకటి ఉంటుందా బ్రో? వెళ్ళిపోదామా? వెళ్దాం అయ్యా, వెళ్ళిపోదాం. ఇప్పటి నుంచి వెళ్దాం. తీసేసేసి ఈ అన్నం ఇక్కడే వదిలేస్తున్నాను. ఇంకా వెళ్ళిపోదాం. వెళ్దాం. చెట్లు ఏంట్రా? వీడియో నచ్చితే ఏదో ఒకటి చేసుకోండి. మేము వెళ్తున్నాం. పద 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 పద. గైస్ ఇప్పుడే బయటకు వచ్చాం. గుండె అయితే మామూలుగా కొట్టుకోవట్లేదు, భయంకరంగా కొట్టుకుంటుంది. ఇట్లాంటి వద్దు క్రాంతి. విషయం ఏంటంటే ఫస్ట్ మీకు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అక్కడ ఏదో సంథింగ్ ఏదో షాడో లాగా అనిపించి నేను అటు చూశాను. అది స్క్రిప్టెడ్ కాదు, ఎందుకంటే ఇది కరెక్ట్గా మనం సెట్ చేయటం మన వల్ల కాదు. ఎందుకంటే నేను అటువైపు చూశాను, దీంట్లో మీటర్ పెట్టి చూస్తే సేమ్ అటే చూపించింది. నేను అక్కడ కూర్చున్నంతసేపు కూడా అక్కడే నాకు సౌండ్ వినిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇటువైపు ఈ గోడ ఉంది కదా, ఈ గోడ పక్కనైతే అనే సౌండ్లు కంటిన్యూస్గా 5 minutes వినిపించినాయి. నాకైతే భయంకరమైన భయం వేస్తుంది. సో అక్కడ రియాక్షన్ అయితే నా వాళ్ళ కొంచెంసేపు కూడా కూర్చోలేకపోయాం. ఆ ఫుడ్ అంతా అక్కడే పడేసి వచ్చాను. నీకట అనిపించింది? అసలు నాకు ఫస్ట్ నుంచో వణుకుంది క్రాంతి. అసలు ఆ జోలికి వెళ్ళదు. ఇట్లాంటి కాంపిటీషన్కి ఈసారి అయితే గైస్ నేనైతే రాను చెప్తాను. కానీ ఇది చాలా రిస్కీ. అసలు యాక్చువల్గా ఏంటంటే నైట్ అంతా శ్మశానంలో పనుకునే వీడియో కూడా ఒకటి ప్లాన్ చేసి నువ్వు పడుకో. కానీ ఇది చూసిన తర్వాత నాకైతే పురుగులు చూడండి. అంటే దరిద్రం ఏంటంటే కరెంట్ పోయింది. మీరు మొత్తం చూడండి, ఎక్కడ లైట్ లేదు. చెవుల మీద పురుగులు. ఇక్కడ ఏంటాయి స్ట్రీట్ లైట్స్ కానీ ఏమీ లేవు. అంత చిమ్మ చీకటిగా ఉంది. నీకట అనిపించింది కిషోర్? అంటే ఇంకో విషయం ఏంటంటే అది క్యాప్చర్ చేయలేకపోయాం. యాక్చువల్గా వీడియో అది ఇతను కెమెరామెన్ వేరే తీస్తే క్యాప్చర్ చేయలేకపోయాడు. మనోడికి నిజంగా షాడో కనిపించింది, నడుస్తున్నట్టు షాడో కనిపించింది. పెద్దగా వేసాడు, సౌండ్ కూడా వినొచ్చు. కాకపోతే ఏంటంటే కెమెరా క్యాప్చర్ చేయలే. అనిపించింది బ్రో. నార్మల్ సౌండ్ అయితే కుక్ ఏదో అనుకున్నా, టక్ 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 అని ఒక సౌండ్ వచ్చి ఊ అనేసరికి నాకు ఒక్కసారి నేను అందుకే లేసా ఎమ్మటే. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం హారిబుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే వీళ్ళు ముగ్గురు ఒక రూమ్ లో పడుకుంటారు.
నువ్వు వెళ్ళిపోయి మీ ఇంట్లో పడుకుంటావు, నేను ఒక్కడనే పడుకోవాలి. వేరే ఊరికి వెళ్ళే వాడిని కావాలని ఆపించి మరి ఇక్కడ ఉంచావు నువ్వు. నేను ఒక్కడనే పడుకోవాలి. ఈ రమ్మన్న ఈ కెమెరామెన్ గారు రమ్మన్న కూడా రావట్లా, ఆడికి వేరే పనులు ఉన్నాయి అంట. ఇప్పుడు నేను చావాలి, ఇప్పుడు నేను ఒక్కడనే. ఒక్కడే ఎందుకు 2-3 దెయ్యాలు వస్తాయిగా. సో గైస్ మొత్తానికి అయితే అదే విషయం. మీ విషయం ఏంటంటే ఇంత ధైర్యం చేసి ఇంత ఎఫర్ట్ పెట్టినందుకన్నా మీరు వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేసి ఇంకో గోస్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ పాడుబడిన బూత్ బంగ్లా ఒకటి ఉంది, అక్కడికి ఎవరు వెళ్ళరు. సో అక్కడికి వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేయాలి అనే ఆలోచనలో అయితే ఉన్నాం. ఇగో ఈ వీడియోకి 10K లైక్స్ వస్తే 10K లైక్స్ వస్తే ఆ గోస్ట్ హంటింగ్ వీడియో చేస్తాను. ఇగో ధైర్యం ఉన్న వ్యక్తులను తీసుకొని వెళ్తా. మర్యాద ఉండదు. కావాలంటే నా సబ్స్క్రైబర్స్ ని తీసుకొని వెళ్తా. నువ్వు రాకపోయినా తీసుకొని పోరా. ఇంత పితృని టీంలో పెట్టుకున్నాను చూడండి. నేను ఒక్కడనే ధైర్యవంతుండే. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మిడ్ నైట్ అయింది కాబట్టి నాకైతే చాలా భయంగా ఉంది. ఒకటి ఉంటుందా బ్రో? వెళ్ళిపోదామా? కిషోర్ ఒక్కడు కొంచెం ధైర్యంగా ఉన్నాడు. సరే మొత్తానికి అదైతే విషయం. ఏదో ఒకటి లైక్ ఏదో కొట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ధైర్యం చేసినందుకని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వల్ల కదా మాట్లాడటం. మీరు నాకు లేదు 4 ఇంటి దాకా మీరు నాకు తోడుగా ఉండాలిరా. తోడు లేకపోతే మాకు